వేసవి సీజన్ ప్రారంభమవ్వగానే అందరి కళ్ళు మామిడిపైనే పడతాయి. అందులో నూజివీడు మామిడి పండ్లకు యమగిరాకి. అలాంటి నూజివీడు మామిడిపై కరోనా కాటు పడింది. వేల హెక్టార్లలో సిద్ధంగా ఉన్న పంట కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు మామిడి పండ్లను ఇష్టంగా తింటారు. ఇక నూజివీడు రసాలంటే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. అయితే ఈసారి మామిడి ప్రియులకు అవి అందే పరిస్థితి కనిపించడం లేదు. చివరకు తోటల్ని గుత్తకు తీసుకున్న వారు ఇప్పుడు వాటికిచ్చిన బయానాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 54,085 హెక్టార్లలో మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ నుంచి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో 9,000 హెక్టార్లు, నూజివీడులో అత్యధికంగా 20,000 హెక్టార్లలో, తిరువూరులో 3,000 హెక్టార్లలో పంట సాగవుతోంది. తోటల్లో సిద్ధంగా ఉన్న పంటల్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కూలీల అవసరం ఉంది. మరి మనకి బంగినపల్లి రేటు పెరిగేదండి. ఈ సందర్భంలో